మిర్చి రేటు పెరిగిందంటే ఎక్కడ పెరిగిందన్న? 500 రూపాయలు పెరిగితే పెరిగినట్ట? 20,000 రూపాయలు తగ్గకుండా ఉంటేనే మిర్చి రేటు ఏమైనా పెరిగినట్టు లెక్క. అప్పుడే రైతుకు ఏమైనా లాభాలు కానీ అంతకింతకు మిగులుతాయి. ఒక 500 రూపాయలు ఏదో పాట పాడగానే వచ్చిందని చెప్పి పెరిగిందని ఊరంతా సాటింపు చేస్తే వాళ్ళు ఎవరు చేస్తున్నారు? ఇక మళ్ళీ మిర్చి అంది పెరిగింది అన్న తర్వాత అందరూ మళ్ళీ మిర్చి చేసిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి మిర్చి సాగు పెరిగింది మేమేం చేస్తాం మళ్ళీ రేటు తగ్గించడానిక? అలా కాదు కదా. రైతుకు కనీసం ఒక 20,000 పైన ఉంటే ఏమన్నా రేటు వచ్చే అవకాశం ఉంటుంది, లాభం వస్తుంది ఏమన్నా. కానీ 10,000, 9,000, 8,000, 12,000 అలా ఉంటే ఏం రాదు. పోయిన సంవత్సరం వేసిన రైతులకు ఒక్కొక్కరు కనీసం 1,00,000 రూపాయల పైన ఎకరాన యావరేజ్గా నష్టం రావడం జరిగింది. అందుకనే ఇప్పుడు కొన్ని ఏరియాలలో మిర్చి చేయడానికి భయపడుతున్నారు. పత్తి అది ఇది సాగు చేస్తున్నారు అంతేగాని మిర్చి వేయాలంటే రైతులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక లాస్ వస్తే భరించి వేసేది మాత్రం ఒక రైతు మాత్రమే. ఇదే వేరే బిజినెస్లో రైతులాగా ఉండింటే వాళ్ళు బిజినెస్ చేస్తారా? చేయరు. కానీ రైతు మాత్రం లాస్ వచ్చినా లాభం వచ్చినా దాన్ని వేస్తూనే ఉంటాడు ఎప్పుడైనా. ఎగబడి మిర్చి వేసి సాగు చేసిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది కదా. అంటే ఇది ప్లాన్ ప్రకారంగా చేసే అవకాశం ఉన్నది. ఈ నారు కూడా వాళ్ళు చాలామంది ఎక్కడో తీసుకొచ్చి అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈ పెరిగింది అనే ఒకటి టాపిక్ తీసుకొస్తాయి. ఆ ప్లాంట్లో ఉన్న నారు కానీ మిగతా ఏరియాలో ఉన్న నారు కూడా తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అంతేగాని రైతుకైతే రేటు వచ్చే అవకాశం లేదు. ఏమైంది అంటే అక్కడ స్టాక్ ఉన్నది, అట్లా ఎగుమతి లేదు, ఇలా సాకులు చెప్తున్నారు. అంతేగాని మరి దేశంలో ఎంతోమంది మిర్చి తింటలేరా? 140 కోట్ల జనాభా మన దగ్గర. మిర్చి ప్రతి సంవత్సరం ఇంత సాగు పడిపోతున్నా కానీ రేటు మాత్రం పెరగడం లేదు. ఉదాహరణ చూసుకోండి, ఒక 10 సంవత్సరాల క్రితం 4-5 వేలు ఉన్న మిర్చి, తర్వాత 5 సంవత్సరాల క్రితం 10-12 వేలు ఉన్న మిర్చి, ఇప్పుడు అదే మళ్ళీ 9-10-12 వేలు ఉన్నది. అంటే డిమాండ్ సంవత్సరాలు పెరుగుతానే, జనాభా పెరుగుతానే మిర్చి రేటు పడిపోతున్నాయి కానీ పెరగడం లేదు. అది వేరే సామాన్ చూసుకోండి, ఇప్పటికి 5 రూపాయలది 20 రూపాయలు అయింది, 1000 రూపాయలది 10,000 అయింది. అలా డిమాండ్ పెరుగుతూనే ఉన్నది. కానీ మిర్చి సాగు పెరగకపోయినా రేటు ఉండడం